హోమ్ మేడ్ మౌత్ ఫ్రెషనర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్ష, 1 టేబుల్ స్పూన్ చెర్రీస్ టూటీ ఫ్రూటీ అంటాం కదా, 100 గ్రాముల సోంపు, 1 టేబుల్ స్పూన్ తర్బూజా గింజలు, కొంచెం కలకండ. ఇక్కడ నేను తాటి కలకండ తీసుకుంటున్నాను. 1 స్పూన్ వాము, కొన్ని లవంగాలు, కొంచెం పచ్చకర్పూరం, 10 యాలకులు, కొన్ని కలర్ బాల్స్. ఇవి ఆప్షనల్. 1 టేబుల్ స్పూన్ సుక్ముక్ గింజలని దొరుకుతాయండి సూపర్ మార్కెట్లో. అవి దొరికితే యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. 1 పించ్ పింక్ సాల్ట్ తీసుకోండి. తర్వాత బాండలు పెట్టుకొని 1 స్పూన్ ఘీ వేసుకోండి. ఘీ అనేది డైజెషన్కి మంచిది. ఇప్పుడు సోంపు అంతా ఘీలో లైట్గా రోస్ట్ చేసుకోండి. తర్వాత ఒక్కొక్కటిగా మనం తీసుకున్న సీడ్స్, డ్రై ఫ్రూట్స్ సోంపుతో పాటు ఫ్రై చేసుకోండి. మీరు సపరేట్గా ఫ్రై చేసుకున్నా ఓకే. మీరు ఇక్కడ టూటీ ఫ్రూటీ వద్దనుకుంటే బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాటి మిశ్రీ, పచ్చకర్పూరం, ఎలాచి 3 మిక్సీ పట్టి జల్లించి ఈ మిశ్రమాన్ని సోంపుకి యాడ్ చేసుకోవాలి. న్యూట్రిషన్ విషయానికి వస్తే ఇందులో ఫైబర్ ఉంటుంది, విటమిన్ కే, సి, మెగ్నీషియం, పొటాషియం, ఇంకా బి విటమిన్ ఇలాంటివి ఎన్నో ఉంటాయండి. పొట్టని కూల్ చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇప్పుడు 1 స్పూను ఘీ యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కలర్ బాల్స్ యాడ్ చేసుకుందాము. ఇది కూడా ఆప్షనల్ అండి. ఇది దగ్గర మీకు పుత్తూరు ఒక్కపొడి లాంటి టేస్ట్ వస్తుందండి. ఒక మాటలో చెప్పాలంటే ఇది లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇంకా హార్మోన్ బ్యాలెన్స్, లివర్ డీటాక్సిఫికేషన్, ఇలా ఇన్నింటికో పనికొస్తుంది.